చిన్నీకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంగళ స్నానం చేయడానికి అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో చిన్నీని బయటికి తీసుకొని వచ్చి బొట్టు పెట్టమని చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బొట్టు పెట్టి తనని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి కూడా చిన్ని ఇంత ఆనందంగా ఉంది, నాకు ఇదే కావాలి కదా అని చెప్పేసి అయితే చిన్నీని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు చిన్నీని కావేరిని అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నీకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న బాలరాజును కూడా నువ్వు కూడా వెయ్యు అని చెప్పేసి అయితే బాలరాజును కూడా అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేయమని ఆశీర్వదించమని అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు చాలా సంతోషంగా చిన్ని దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసి మరీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో మంగళ స్నానాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మంగళ స్నానం చిన్నికి చేయిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి అయితే చిన్నిని అలా చూసి ఎంత అందంగా ఉందో నా బుజ్జి తల్లి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చిన్నిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకో బాలరాజు అయితే అక్కడికి వచ్చి చిన్నికి నీళ్లు పోసి మరి మంగళ స్నానం జరిపిస్తూ ఉంటారు. ఇంతలో పసుపు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న చిన్నిని కుర్చీలో కూర్చుని పెట్టి తన కాలుకి పసుపు రాసి పారాని పెట్టి అంతా రెడీ చేస్తూ ఉంటుంది కావేరి. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ కావేరిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి కూడా బాలరాజుని చిన్నిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.